నేనెప్పటినుంచో చెప్తూనే ఉన్నాను వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు అని. మీరెవ్వరూ నన్ను నమ్మట్లేదు. ఇంత ఈజీగా నా కంటికే కనిపిస్తుంటే మీకెందుకు అర్థం కావట్లేదు? ఎడమొహం పెడమొహంగా ఉన్నారంటే ఏంటర్థం? వాళ్ళిద్దరూ గొడవ పడ్డం నువ్వు చూసావా? అలా గొడవ పడ్డానికి కారణం ఏంటి? నాకు తెలిసి లక్ష్మి హరిని ఏదైనా కొనివ్వమని అడుగుంటుంది. దానికి హరి ఒప్పుకోలేదేమో. అందుకే ఇద్దరి మధ్య మాటా పెరిగి గొడవ అయి ఉండొచ్చు. మన హరి ఏమడిగినా కాదనడు. వాళ్ల మధ్య అలాంటి గొడవలు ఏమీ జరగవు. నీ అపోహలన్నీ పక్కన పెట్టు. అదే నేను చెప్తుంది. నార్మల్గా మన హరి ఏమడిగినా కాదండు. అలాంటి వాడు ఇలా కోప్పడుతున్నాడంటే హరికిష్టం లేంది ఏదైనా అడిగుండొచ్చు కదా. నాకెందుకో మన లక్ష్మి మన వెనకాలే ఉంటూ మనల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తుందేమో అన్న డౌటు. ఎందుకలా అనుకుంటున్నావే? అయినా తనెందుకలా చేస్తుంది? తనకేం అవసరం ఉంది? నువ్వే ఆలోచించమ్మా. లక్ష్మి ఇంట్లో మగవాళ్ళెవ్వరూ లేరు. అన్ని బాధ్యతలు లక్ష్మినే చూసుకుంటూ వస్తుంది. అలాంటప్పుడు తనకి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి కదా. అంటే ఆడపిల్లలకి పుట్టినిల్లు అంటే ప్రేముంటుంది. లక్ష్మికి కూడా అలా ప్రేమ ఉండొచ్చు. అదేం తప్పు కాదు. కానీ ఎంతసేపు పుట్టింటి కోసం ఏదో చెయ్యాలని అత్తారింటిని పట్టించుకోకపోవటం పెద్ద తప్పమ్మా. లక్ష్మి ఎప్పుడూ అలా ఆలోచించదు. తను రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తుంది. మీరలా నమ్మడం వల్లనే తనకి అడ్వాంటేజ్ అయింది. ఇదే అదునుగా చేసుకొని ఈ ఇంటిని రెండు ముక్కలు చెయ్యాలని ఎందుకు అనుకోనుండదు? ఐ మీన్ వేరు కాపురం పెట్టాలని ఎందుకు అనుకోకూడదు అంటున్నాను. ఏం మాట్లాడుతున్నావే? లక్ష్మికి అలాంటి ఆలోచన కల్లో కూడా రాదు. అలా అయితే చాలా సంతోషమమ్మా. కానీ వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగున్నా కూడా ఎందుకు మన ఇంటికి రాలేదు? తన ఆలోచన ఏంటంటే ఈ ఇంటి బాధ్యతలు చూసుకోటానికి కిరణ్ ఉన్నాడు. తన పుట్టిల్లు బాధ్యతలు హరి చూసుకుంటే బావుంటుందని హరిని ఇల్లరికం రమ్మని చెప్పుంటుంది. దానికి హరి ఒప్పుకోలేదేమో. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఈ గొడవలు వచ్చుంటాయి. మీ కుటుంబం నుంచి విడిపోయేదాకా నేను ఆ ఇంటికి రానని లక్ష్మి చెప్పుంటుంది. ఏంటండి? అది చెప్పలేక అటు తనని కన్విన్స్ చెయ్యలేక పాపం మన హరి ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుందమ్మా. ఇదంతా ఇంట్లో చెప్తే మనం అందరం బాధపడతామని హరి సైలెంట్గా ఉన్నాడేమో. కానీ ఆ లక్ష్మి వదలదు కదా. ఏదో విధంగా ఫోర్స్ చేస్తూనే ఉంటుంది. హరి పరిస్థితి చూస్తుంటే నాకు కూడా జాలేస్తోందమ్మా. చాలా ఆపమ్మా. నువ్వేదో కళ్ళారా చూసినట్టు చెప్తున్నా. ఈ అబద్ధాన్ని నిజం అనుకుని మీ అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? తర్వాత బాధపడకూడదని ఇప్పుడే చెప్తున్నాను నాన్న. ఈ గొడవని హరి మనకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు. నేను నమ్మను. లక్ష్మి ఎప్పటికీ అలా చేయదు. తనకు ఆ ఇల్లెంతో ఈ ఇల్లు కూడా అంతే. అవును త్రిపుర, లక్ష్మికి అలాంటి దురుద్దేశం కల్లో కూడా ఉండదు. ఈ ఇంటిని ముక్కలు చేయాలని తనెప్పుడూ ఆలోచించదు. లక్ష్మికి పెద్దలంటే చాలా గౌరవం, ప్రేమ. నా కోడలు కల్లో కూడా అలాంటి ఆలోచన చెయ్యదు. సరే అమ్మా, అలాంటిదేమీ లేదు అనే అనుకుందాం. మరెందుకమ్మా ఇంటికి రావట్లేదు? నువ్వు కూడా పిలుస్తున్నావు కదా. వాళ్ళమ్మ ఆరోగ్యం బాగున్నా రాలేదు కదా. ముగ్గుల పోటీ రోజైతే అందరి ముందే రానని చెప్పేసింది. పండక్కి వెళ్ళినప్పుడు ఇంకొకటి చెప్పి తప్పించుకుంది. చెప్పమ్మా, నీ మంచి కోడలు ఎందుకిలా చేస్తుంది?